శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ అమ్మవారి దయతో బాగోవాలని కోరుకుంటూ, ఈ వీడియోలో అయితే నేను ప్రజెంట్ శబరిమల ఉంది కదా, శబరిమల అయ్యప్ప స్వామి కోసం చాలామంది కొండ మీద చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానికోసం వీడియో చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు మాల వేసినప్పుడే ఆలోచించుకోండి. చాలా కష్టాలు ఉంటాయండి మాల వేసుకుంటే. ఇప్పుడు మాల ఎలా పడితే అలా వేసేసుకుంటున్నారు. చెప్పులు కూడా వేసుకుని దీక్ష చేసే వాళ్ళు ఉన్నారనమాట. కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి. మాల వేసుకునేటప్పుడు ముందు ఆలోచించుకోండి. దీక్ష కరెక్ట్గా చేసినట్లయితే దానికి తగ్గట్టే ఫలితం కూడా ఉంటుందన్నమాట. అంతేగాని చెప్పులు అది వేసుకుని బయట ఎక్కడెక్కడో తినేసి ఇటువంటివి మాత్రం చేయకండి. ఎందుకు చెప్తున్నాను ఒకసారి అర్థం చేసుకోండి. అయ్యప్ప మాల మనం ఎంత కరెక్ట్గా చేస్తే అయ్యప్ప అంత జాగ్రత్తగా చూసుకుంటాడు మనల్ని. జీవితాలు కాదండి, తరాలు కాపాడుతాడు అయ్యప్ప స్వామి. అంత నిదర్శనమైన దేవుడు అనమాట. కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి. మీరు వేసుకునే ముందే ఆలోచించుకోండి. దాంతోపాటు చిన్నపిల్లల్ని కూడా చాలామంది మాల వేయించేస్తారు కదా, చిన్నపిల్లల కోసం కూడా ఆలోచించుకోండి. ఒకసారి వేయించే ముందే ఆలోచించుకోండి. ఎందుకు చెప్తున్నానంటే మాల వేయించిన తర్వాత వాళ్ళు ఏడుస్తారు, ఇబ్బంది పడతారు. కానీ అన్నిటికీ మనం ఫేస్ చేసి ఫలమైతేనే చిన్నపిల్లల చేత కూడా మాల వేయించాలన్నమాట. కానీ ఏంటంటే చిన్నపిల్లలకి మనం ఒక నియమం ఉండదండి. ఏంటంటే వాళ్ళు ఎర్లీ మార్నింగే లేగాలి. చన్నీటి స్నానం అయితే తప్పనిసరి, కానీ ఎర్లీ మార్నింగే లేచి చెయ్యాలని అయితే రూల్ ఉండదు. వాళ్ళు ఒక 5-6 లోపు లేచి వాళ్ళకి స్నానం చేయించేసి తీసుకొచ్చి శరణఘోష పూజ అటువంటివన్నీ చెప్పించేస్తే సరిపోద్ది అనమాట. కాబట్టి వాళ్ళ జత వేయించినా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనిస్వామికి ఎక్కువ ప్రసాదం పెట్టేయాలి, ఎక్కువ నైవేద్యం అన్నం అదన్నీ పెట్టేసి వాళ్ళని ఇబ్బంది పెడతారు చాలామంది. కానీ అటువంటి పని అయితే చేయకండి. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, వాళ్ళని ఏడిపించకండి. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళ అయ్యప్ప స్వరూపం కాబట్టి వాళ్ళని ఏడిపించకండి. ఏడిపించకుండా జాగ్రత్తగా వాళ్ళకి తినిపించండి. తింటారు వాళ్ళు, జాగ్రత్తగా చెప్తే కూడా వింటారు. కాబట్టి అలా చేయండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చాలామంది చెప్పులు కాళ్ళకి ఇబ్బంది పడతారండి. చెప్పులు వేసుకోవాలంటాకి ట్రై చేస్తారు, కానీ చెప్పులు వేసుకోకూడదండి. ఎందుకంటే మెల్లో మాల ఉంటుంది, అయ్యప్ప స్వామి రుద్రాక్షలకు సంబంధించిన మాల ఉంటుంది కదా, ఆ మాలలోనే పవర్ మొత్తం ఉండేది. మీరు ఆ మాలలోని ఆ డాలర్ ఉండగా మీరు చెప్పులు ఎలా వేసుకుంటారండి? ఒంటి మీద దేవుడు ఉండగా అది వేసుకోకూడదు కదండి. చెప్పులు అయితే వేసుకోకండి. వేసుకుని బలం అయితే ముందే ఆలోచించుకోండి. సాక్స్లు అయితే వేసుకోవచ్చు అని అంటున్నారు, కానీ వేసుకున్న 3 పూట్ల దేనికి అది ఉతుక్కునే బలం అయితేనే వేసుకోండి. తర్వాత అయితే మీరు ఏం తిన్నా సరే స్వామికి అర్పించుకున్న తర్వాతే తినాలి. అంటే జస్ట్ నార్మల్గా మాలకు ఒకసారి మీరు అది చేత్తో చూపించేసి తర్వాత అది మీరు ప్రసాదంగా కళ్ళకత్తుకుని తినేయండి. తినేసి మొత్తం భూమి అంతా కింద ఎక్కడైతే తిన్నారో అదంతా శుద్ధి చేసేయండి. పైన తినడం అటువంటివి చేయకూడదండి. కింద కూర్చొని తినడానికే మ్యాక్సిమం ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా సోప్లు, పౌడర్లు, ఫేస్ క్రీమ్లు ఇలాంటివన్నీ రాసేసుకుంటున్నారు, కానీ అటువంటివి ఏమీ రాసుకోకూడదు. తెలియక చాలామంది రాసేసుకుంటున్నారు. అవన్నీ కొంచెం ఆలోచించుకోండి. అలాంటివన్నీ రాసుకోకూడదండి. అద్దంలో కూడా చూసుకోకూడదు. వర్షం వచ్చినా సరే తడుతూను, లేకపోతే నెత్తి మీద ఏదన్నా చిన్న బట్ట కప్పుకుని టవల్ కప్పుకుని వెళ్ళాలి. కానీ దాన్ని ఏమంటారు, గొడుగు కూడా వేసుకోకూడదండి. మనం ఆడంబరాలకు పోకూడదు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇంకా ఈ గొడుగు ఫోటోలు కెమెరా షూట్స్కి అవి వేసుకుని వెళ్తున్నారు. అలా ఎందుకు చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. అది కరెక్ట్ కాదండి, అది కరెక్ట్ వే కాదు. ఒకసారి ఆలోచించుకోండి. డూస్ డోనాట్స్ అని కొన్ని ఉంటాయి కదా, మీరు చెప్పిన మీ గురుస్వామి ఏ ప్రకారం అయితే మీకు చెప్పాడో ఖచ్చితంగా ఆ విధిని మీరు ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఫోటోలు అవి తీసుకోవడం అవి కరెక్ట్ కాదండి. అది మాత్రం ఒకసారి ఆలోచించుకోండి ప్రతి ఒక్కరూ కూడా. ఇప్పుడు అంటే ఎలా చేస్తున్నారండి శబరిమల దీక్షలో, కానీ ఇదివరకు అయితే నాకు తెలీదు, నేను పుట్టుండని కూడా లేదు, తెలీదు. వంశీ వాళ్ళ డాడీ వేసుకున్నప్పుడు అయితే స్టార్టింగ్లోట అప్పుడు ఎలా ఉండేదంటే ఇంకా ఎక్కడికైనా నడిచి వెళ్ళడం, ఇంక ఇల్లు అనేది చూడకపోవడం, లేడీస్ని అసలు బండి మీద కానీ ఎక్కించుకోకపోవడం. ఒకవేళ లేడీస్ స్వాములు ఎవరైనా వచ్చినా కూడా స్వాములు ఉండే వైపు వెళ్ళకపోవడం, వాళ్ళు వీధిలోంచి నడుచుకెళ్తుంటే ఇంట్లోకి పరిగెట్టుకెళ్ళిపోవడం. వాళ్ళు డైలీ నడుచుకుంటూ గుడికి కనుక వెళ్తే, శివాలయం కానీ అయ్యప్ప స్వామి గుడికి కానీ నడుచుకుంటూ వెళ్తే వాళ్ళు వెళ్ళే టైంకి, అంటే వాళ్ళు 4కో 5కో వెళ్తే వీళ్ళు 4:30కే వాళ్ళ వాకిలు అది తుడిచేసి ముగ్గులు, స్వాములు వెళ్ళి చోట ముగ్గులు అది పెట్టేసి ఉంచడం అవన్నీ చేసేవారంట. కానీ ఇప్పుడు అవన్నీ జరిగే పనులు కాదు కదా. కాకపోతే
దానికి తగ్గట్టు కాదు. మొత్తం హద్దు మీరి ప్రవర్తించొద్దని చెప్తున్నామండి. అంతకు మించి ఏం కాదు. ఎందుకంటే దీక్షలో మనం చేసినప్పుడు మన పాపాలను తొలగించుకోవడానికి, మనకి సంబంధించినవన్నీ కర్మలన్నీ కరిగించుకోవడానికే కదా అయ్యప్ప మాల వేసేది. కానీ ఈలోపు మనం తెలిసి తెలియక కొన్ని కొన్ని తప్పులు చేసేస్తే అది ఏం చేస్తుందంటే లాంగ్ ఎఫెక్ట్లో బెడిసి కొడుతుంది మనకి. అంటే అయ్యప్ప అలా చేస్తాడంటే అయ్యప్ప అలా చేయడండి. ముమ్మాటికి అయ్యప్ప ఎప్పుడు కనుపాపలా చూసుకుంటాడు మనల్ని. కానీ ఆయన చుట్టూ కొంతమంది దేవతలు ఉంటారు, ఆయనకి పరివారం ఉంటుంది. వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడతారనమాట. ఎందుకంటే స్వామికి సరిగ్గా నువ్వు చేయట్లేదు మా స్వామికి అనేసి వాళ్ళకి కోపం వస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, చేసుకోండి. అంతేగాని ఇంట్లో వాళ్ళతో ఫోన్లు మాట్లాడడం, లేడీస్తో అది ఫోన్లు మాట్లాడడం కొంచెం తగ్గించడం అయితే బెటర్ అండి. లేడీస్ని బండి మీద ఎక్కించుకోవడం కూడా కొంచెం కరెక్ట్ కాదు. ఎంత గుడికి వెళ్ళినా కూడా లేడీస్ని బండి మీద ఎక్కించుకునేవారు కాదనమాట ఇది వరకు. ఇప్పుడు ఇంకా మరి తప్పట్లేదండి, ఇంకా అలా చేయాల్సి వస్తుంది. ఇంకా నైవేద్యాలు కానీ ప్రసాదాలు కానీ నైట్ అయితే టిఫిన్ చేయడానికే ట్రై చేయండి. దాన్ని వడి అంటారనమాట. ఇంకా మార్నింగ్ టైంలో ఎలాగ మధ్యాహ్నం భిక్షే చేస్తారు. అందులో ఉల్లి, వెల్లుల్లి, ఇంకా ములక్కాడ ఇటువంటివి ఏమి కలపకూడదనమాట. బంగాళదుంప కూడా కలపరు. బంగాళదుంప ఎందుకు కలపరంటే కాళ్ళు లాగేస్తాయండి, కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. కూర్చుని స్వాములు ఎక్కువ కూర్చుని ఉంటారు. ప్లస్ ఏంటంటే నడక కూడా ఉంటుంది, చెప్పులు అది వేసుకోరు. కాబట్టి బంగాళదుంప ఎక్కువ యూస్ చేయరనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎక్కడ పడితే అక్కడ టిఫిన్లు చేసేయకండి. బయట అందరూ చేసే చోట చేయకండి. కొంచెం 41 రోజు కొంచెం నిష్టగా ఉండడానికి ట్రై చేయండి. ఇప్పుడు అయితే టైం అయిపోయింది. నేను ఈ వీడియో పెట్టినప్పటికి ఇప్పుడు నేను శబరిమల వెళ్ళొచ్చుక చేస్తున్నాను ఈ వీడియో. కానీ ఏమనుకోకండి, శబరిమల వీడియోస్ వల్ల రెస్పాన్స్ బాగుందని చేయాల్సి వస్తుంది. ఇది కొంతమంది డౌట్స్ అడిగారు నన్ను ఇన్స్టాలో అది, కాబట్టి చేస్తున్నాను ఈ వీడియో. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ తినడానికి ట్రై చేయకండి. ఎందుకంటే వంట వండేవాడి యొక్క ప్రభావం మీ మీద పడుతుంది ఖచ్చితంగా. వాడు మడిగా చేయకపోతే అది దానికి సంబంధించిన ఎఫెక్ట్ మీ మీద పడుతుంది. కాబట్టి చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. బయట ఎక్కడని స్వాములు పెట్టే చోట కానీ, స్వాములకు కొంతమంది ప్రత్యేకంగా వండి పెడతారు, అక్కడ కానీ వెళ్ళి చేయండి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ తినొద్దండి. ఏమనుకోకండి, కొంచెం కఠినంగానే ఉంటాయి నియమాలు, తప్పదు మరి పాటించాలి. పాటిస్తేనే మనకి దానికి తగ్గ ఫలాలు అనేవి లభిస్తాయి. కాబట్టి కొంచెం ఆలోచించుకుని ఫుడ్ తీసుకునే చోట కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా మీకు ఒకవేళ ఏ విధమైన ప్రెషర్ లేకపోతే మీరు పీఠం దగ్గరే ఇంకా 24 గంటలు పీఠం దగ్గరే ఉండడానికి చూసుకోండి. ఒకవేళ జాబ్స్ కానీ, వర్క్స్ కానీ, వ్యాపారాలు కానీ, బిజినెస్లు ఇటువంటి ఉన్న వాళ్ళు ఆ టైంలో అక్కడ కేటాయించండి. కానీ మ్యాక్సిమం ఇంటికి వెళ్లకుండా ఉండడానికే ట్రై చేయండి. ఇంటికి వెళ్లకుండా మీరు పీఠం దగ్గర లేకపోతే మీ వ్యాపార స్థలాల దగ్గర మాత్రమే పని చూసుకోండి. అంతకు మించి మీరు ఇంటికి వెళ్ళటాలో అటువంటి రిలేషన్స్ పెంచుకోకండి ఈ టైంలో. ప్లస్ ఏంటంటే స్మార్ట్ ఫోన్స్ ఎవరు యూజ్ చేయకుండా ఉండడానికే ట్రై చేయండి. యూజ్ చేసిన వాట్సాప్ వరకు. అదేంటి, ఒకవేళ ఏదైనా మీకు ఇంపార్టెంట్ మెసేజ్ వస్తుంది, లేదంటే ఇంపార్టెంట్ వీడియో కాల్ కానీ ఏదైనా మాట్లాడాలి కాన్ఫరెన్స్కి సంబంధించినవి అంటే, ఆఫీస్కి సంబంధించినవి అంటే దానికి తగ్గట్టు మీరు స్మార్ట్ ఫోన్ యూజ్ చేయండి. లేదు మీది బిజినెస్ అనుకుంటే, మీకు స్మార్ట్ ఫోన్ పనే లేదనుకుంటే కీప్యాడ్లోకి వచ్చేయండి. దాన్ని మించిన ఉత్తమం లేదనమాట. మీరు చాలామంది ఇన్స్టాగ్రామ్కి కానీ, యూట్యూబ్కి కానీ, ఫేస్బుక్ కానీ ఎడిట్ అయిపోయి ఉంటున్నారు. దానివల్ల ఏంటంటే వీళ్ళకి తెలియకుండానే వీడియోస్ చూసేస్తారు. ఇంతకుముందు ప్రీవియస్గా ఏ వీడియోస్ అయితే వీళ్ళు చూసారో ఆ వీడియోస్ మాత్రమే వీళ్ళకి యూట్యూబ్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి చూపిస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మాల్లో ఉండగా వీళ్ళు కొన్ని చెత్త వీడియోస్ అవి వస్తూ ఉంటాయి. అవి చూడడం వల్ల ఏమవుతుందంటే కొంచెం డిస్టర్బ్ అవుతారు ఎంతకంత. కానీ అందరూ అవుతారని నేను చెప్పట్లేదు, కానీ డిస్టర్బ్ అవ్వాల్సి వస్తుంది కదా. కాబట్టి ఫోన్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇంటి దగ్గర ఫోన్లు మాట్లాడాలో, ఒకవేళ పెళ్ళి అవుతే వైఫ్స్తో అది మాట్లాడాలో కొంచెం అది తగ్గించుకుంటే మంచిదన్నమాట. ఎంతవరకు అంటే కొంతవరకు మాత్రమే. ఇంకా తప్పని వాళ్ళు అయితే ఇంకా తప్పదు కదా మరి. హెల్త్ పరంగా బాగోలేని వాళ్ళు అది చేయాలంటే తప్పదు మరి. దానికి తగ్గట్టే ప్రవర్తించుకోండి, పర్వాలేదు. అప్పుడు ఇంక మరి స్వామికి చెప్పేసి ఇంకా నాకు కుదరదని చెప్పేసి అప్పుడు చేసుకోండి, పర్వాలేదు. ఖచ్చితంగా 2 పూట్ల పూజ చేయాలండి. మార్నింగ్ 6 లోపే పూజ పూర్తయిపోవాలి. సాయంత్రం 6 నుంచి 6 దాటాక మీరు ఎప్పుడైనా పూజ మొదలు పెట్టుకోవచ్చు. 2 పూట్ల పూజ చేసుకోవాలి. గణపతికి ఫస్ట్ పూజ చేయాలి, కన్నిమూల గణపతి అంటారు, ఆయనకి పూజ చేయాలి. తర్వాత కుమారస్వామికి పూజ చేయాలన్నమాట. తర్వాత అమ్మవారికి మాలిగా వ్రతంకి అంటే దుర్గమ్మ తల్లికి పూజ చేస్తారు. తర్వాత కొంతమంది 4గో వాళ్ళ కింద దత్తాత్రేయుని కానీ, శ్రీకృష్ణుని కానీ, వెంకటేశ్వర స్వామిని కానీ, పరమేశ్వరుని కానీ ఎవరినైనా సరే గురుస్థానంలో ఉన్న వాళ్ళని పెట్టుకుని పూజ చేస్తారు. కాబట్టి 4గో పూజ చేసి 5వ పూజ కింద అయ్యప్పని పెట్టుకుని చేయాలన్నమాట. అయ్యప్పకి 5 సంఖ్య అంటే చాలా ఇష్టం. ఆయన పంచగిరీషుడు, 5 కొండల మధ్యలో ఉంటాడు. అంతేకాకుండా ఆయనకి 5 సంబంధించిన దేవాలయాలు కూడా ఉన్నాయి. మనకి పంచశాస్త్ర టెంపుల్స్ అనేసి కేరళలోనే అక్కడే ఉన్నాయన్నమాట. ఎరుమేలి శాస్త్ర టెంపుల్ ఒకటి, పూర్ణ పుష్కల సమేత టెంపుల్ ఒకటి, ప్రధానమైనటువంటి అయ్యప్ప స్వామి టెంపుల్ ఒకటి, ఇలా 5 టెంపుల్స్ ఉంటాయన్నమాట. ఆయనకి 5 అంటే
అంటే ఇష్టం కాబట్టి 5గురిని పెట్టుకుని పూజ చేయడానికి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 5గురికి పూజ చేయాలి, 5గురికి తాంబూలాలు అన్నీ పెట్టాలి, అందరికీ కలిపి ఒకేసారి నైవేద్యం పెట్టుకోవచ్చు, అందరికీ కలిపి ఒకసారి హారతి ఇవ్వచ్చు. సాయంత్రం అయితే మాత్రం హరిహరాసనం పాడి అప్పుడే స్వామిని నిద్రపుచ్చి మనం టిఫిన్ చేసి అప్పుడు మనం పడుకోవాలన్నమాట. మళ్ళీ మార్నింగ్ లేచి అన్నీ క్లీనింగ్ చేసుకుని అన్నీ మళ్ళీ పూజకి రెడీ చేసుకోవాలి. ఒకవేళ ఈవినింగ్ పూజకి అయితే మధ్యాహ్నం భిక్ష చేసేసాక రెడీ చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇంకా బుధవారం అయితే మాత్రం ఖచ్చితంగా పీఠం మొత్తం కడగాలండి. పీఠం మొత్తం కడిగేసుకుని పీఠం దగ్గర మాత్రం పీఠం కదపకుండా పీఠం సరౌండింగ్స్లో కాకుండా కొంచెం ఎదరికి కడగాలన్నమాట. ప్రతి బుధవారం కడుక్కోవాలి. స్వాములు వాడే చేపలు కానీ దుప్పళ్ళు కానీ కూడా పులిమేసి బుధవారానికి ఆరేసుకోవాలి. మంగళవారం కడగకూడదు పీఠం, బుధవారం చేసుకోవాలి. ఇదంతా బుధవారం 2 గంటలకే లేపేసేవారు అనమాట మమ్మల్ని అయితే మేము మాల వేసుకున్నప్పుడు. కాబట్టి అలా చేయాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం అంటే నైట్ ఫాల్ అవుతుంది కదా, చాలామందికి నిద్రలో తెలియకుండా నైట్ ఫాల్ అవుద్ది. చెప్పాలి తప్పదు మరి, ఇంకా నేను సిగ్గుపడుతూ కూర్చుంటే అవ్వదు మరి, ప్రతి విషయం చెప్పాలి కదా. నైట్ ఫాల్ అవుతే మాత్రం ఆ రోజు ఖచ్చితంగా గురుస్వామి దగ్గరికి వెళ్ళి గురుస్వామి ఒకసారి పీఠం కడగాలని చెప్తే వాళ్ళు ఏమనరండి, మీరు దాచుకోకండి, అది కొంచెం ముట్ట అవుతుంది కాబట్టి అది ఖచ్చితంగా పీఠం మొత్తం కడిగించేయాలి నైట్ ఫాల్ అవుతే మాత్రం. పీఠం కడిగించేసి దుప్పళ్ళు చేపలన్నీ కూడా పులిమేసి ఆరేసి తర్వాత తీసుకోవాలన్నమాట. పొద్దుట మార్నింగ్ స్నానం చేసి ఒడి చేసేస్తారు. ఎవరిని ముట్టుకోకుండా పీఠంలో ఉంటే మధ్యాహ్నం భిక్షకి స్నానం చేయకుండా కాళ్ళు చేతులు కడిగేసుకోవచ్చు. అదే ఒకవేళ కనుక ఎవరినైనా ముట్టుకుంటే మధ్యాహ్నం భిక్ష చేసే ముందు స్నానం చేయాలి, ఈవినింగ్ పూజకి స్నానం చేయాలి. ఒకవేళ మీరు యూరిన్ కానీ లెట్రిన్ కానీ వెళ్తే కనుక స్నానం చేయడం అంటే లెట్రిన్కి వెళ్తే తల స్నానం చేసి మాలకి హారతి ఇచ్చుకోవాలి. ఒకవేళ టాయిలెట్కి వెళ్ళినట్లయితే కాళ్ళు చేతులు కళ్ళు కడిగేసుకుని దండం పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. ఇంకా యాత్రకి వెళ్ళినప్పుడు మాత్రం నెయ్యికాయలు అవి తీసుకెళ్ళాలి. అది గురుస్వామి పీఠంలో ఎలా చెప్తే అలా చేయాలన్నమాట. దానికి తగ్గట్టే చేయాలి. 18 మెట్ల మీద నుంచి అయ్యప్ప 18 మెట్ల మీద నుంచి నడడానికి ట్రై చేస్తారు, కానీ పోలీసులు అంత అవకాశం ఇవ్వరనమాట. వెంటనే ఇక్కడ పట్టుకుని 2వ మెట్టు కదా మనల్ని చెయ్యి పట్టుకుని లాగితే మనం ఎక్కడో 5వ మెట్లోనో 10వ మెట్లోనో పడతామన్నమాట. కాబట్టి అటువంటి నియమాంశం ఏం పెట్టుకోకండి. నెక్స్ట్ వచ్చేసి అయ్యప్ప స్వామి నెయ్యి ఇస్తారు, అభిషేకం చేసిన నెయ్యి, అది మాత్రం ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. అది ఎలా అంటే స్వామికి నైవేద్యం పెట్టినప్పుడు అందులో వేసుకోవచ్చు. అది కాకుండా అది మీరు జాగ్రత్తగా ఇంట్లో ఎక్కడైనా ఒక మూల దేవుడి గదిలో ఎక్కడైనా అంటూ ముట్టు తగలని చోట దాన్ని దాచుకోండి, చాలా మంచిది. మాల తీసేసిన తర్వాత బట్టలు ఉంటాయి కదా, అది ఎవరైనా మాల వేసుకుంటే వాళ్ళకి ఇవ్వచ్చు, ఇస్తే అది వాళ్ళకి యూజ్ అవుద్ది. లేకపోతే మీరు ఏం చేస్తారంటే ఎక్కడ ఇంట్లో అంటు తగలని చోటు ఒక బ్యాగ్లో కానీ ఒక ప్లాస్టిక్ కవర్లో కానీ ఈ బట్టలు మొత్తం జాగ్రత్తగా పెట్టేసి ఒక కవర్లో ప్యాక్ చేసేసి ఒక మూటలో పెట్టేయండి, అక్కడే ఉంచండి, ఏం ముట్టుకోకండి. ఇంకా తర్వాత అది మీరు నెక్స్ట్ ఇయర్ మాల వేసుకున్నారనుకోండి, ఆ మాలలు ప్లస్ వెండి మాలలు కానీ మామూలు మాలలు కానీ అవి తీసుకోండి. ప్లస్ ఏంటంటే ఈ బట్టలు తీసుకుని మీరు యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ కనుక మీరు కనుక మాల వేసుకోలేదనుకోండి, ఈ బట్టలు ఎవరైనా లేని వాళ్ళు ఉంటారు కదా, అంటే మాల వేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తే వాళ్ళకి యూజ్ అవుతాయి, అది కూడా మంచిదే కదా, పుణ్యమే కదా. ఖచ్చితంగా 3 సార్లు అయితే మాల వేసుకోవాలని చెప్తారు కదా, 3 సార్లు మీరు యూజ్ చేసిన తర్వాత బాగుంటే కనుక ఎవరికన్నా ఇవ్వండి. పాపం వాళ్ళు కొనుక్కోలేని స్తోమత లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తే వాళ్ళు యూజ్ చేసుకుంటారు. దానివల్ల ఏంటంటే అయ్యప్ప అనుగ్రహం మీకు కూడా దొరుకుతుంది. ఒకవేళ మీకు ఎవరైనా తెలిసిన స్తోమత లేని వాళ్ళు శబరిమల వెళ్ళడానికి ఇబ్బంది పడితే వాళ్ళకి ధన సహాయం కానీ వాళ్ళని మీరు వెళ్తే మీకు కూడా వాళ్ళు తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. అయ్యప్పకి మీరు ఒకరిని చూపించారంటే అయ్యప్ప చాలా గుర్తుపెట్టుకుంటాడండి. మీరు ఒకరిని తీసుకెళ్ళి ఇడుగు అయ్యప్ప అని మీరు మీ ఖర్చుతో కానీ చూపించారంటే అయ్యప్ప చాలా ఆనందిస్తాడు దానికోసం, ఎందుకంటే మీరు తీసుకెళ్ళి చూపిస్తున్నారు కాబట్టి అయ్యప్పని. అలాంటి కొంచెం ఆలోచించకండి. ఎలాంటి బట్టలు పడితే అలాంటి బట్టలు కేరళ వాళ్ళు వేసుకున్నట్టు టమిళనాడు వాళ్ళు వేసుకున్నట్టు మనం అలా వేసుకోకూడదండి. మన వాళ్ళు ఖచ్చితంగా బ్లాక్ కలర్ డ్రెస్సే వేసుకుంటారు, అదే వేసుకోండి. రెడ్ కలర్ టవల్ మాత్రం గురుస్వామి వేసుకుంటారు, గురుస్వామి రెడ్ టవల్ వేసుకోవచ్చు. అంటే 3 సార్లు మాల వేసుకుంటే గండస్వామి అయిపోతే రెడ్ టవల్ వేసుకోండి, తప్పలేదు. అంతేగాని అంతకు ముందు వేసుకోవద్దు. ఇడుముళ్ళు ఎత్తి దించుకునే విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలండి. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఈ మధ్యన ఇడుముళ్ళు ఎవరికాళ్ళు ఎత్తి దించేసుకుంటున్నారు. 3వ సారి మాల వేసుకునే వరకు ఖచ్చితంగా ఇడుముడు ఎత్తి దించుకోవడానికి మీకు అవకాశం ఉండదు. ఎవరినన్నా పిలిచి దింపించుకోవాలి, ఎత్తించుకోవాలి, అంతేగాని మీ అంతటా మీరు దింపుకోవడానికి మాత్రం సరిపోరు. ఇది తెలియక చాలామంది దింపించేసుకుంటున్నారండి 3వ సారి వేసుకుంటే మాత్రం, కానీ దింపుకోకూడదు, ఎత్తుకోకూడదు ఇడుముళ్ళు. అది కూడా కొంచెం గురుస్వాములు ఆలోచించుకోండి. పీఠాలు పెడుతున్నారు కానీ ఎందుకు పెడుతున్నారో కొంచెం అర్థం అవ్వట్లేదండి. మీరు చెప్పండి, గట్టిగా చెప్పండి, మాల వేసినప్పుడే చెప్పండి, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఇలాంటి పద్ధతులు ఉంటాయి, ఖచ్చితంగా పాటించాలని చెప్పండి. చెప్పకపోతే ఏమవుతుందంటే మీరు గురువు కాబట్టి మీకే అది దోషం వర్తింతుంది. శిష్యుడు ఏం తప్పు చేసినా గురువుకే దోషం వర్తింతుంది కాబట్టి కొంచెం ఆలోచించుకోండి. అంతేకాని మాలలు ఏం చేసాం కదా అనుకుంటే తప్పండి. అది దానివల్ల చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
మిగతా వాళ్ళు కూడా చూసి నవ్వుకుంటున్నారండి. మనల్ని చూసి నవ్వుకుంటున్నారు. దానివల్ల చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మనం. కాబట్టి ఖచ్చితంగా అలా అయితే చేయొద్దండి. గురుస్వాములు చాలా స్ట్రిక్ట్‌గా చెప్పండి. ఒకవేళ అలా చేయలేము మేము అన్నారనుకోండి, మాల వేయించడం మానేయండి. ఇంక వాళ్ళ చేత మాల వేయించకండి. తప్పులేదు. ఒకడు వ ఒకడి వల్ల ఇది నాశనం అయిపోతుందంటే వాళ్ళంటి వాళ్ళు తీసేయడం కరెక్ట్. తప్పేం కాదండి. మీరు మాల వేయించి మాత్రం ఇబ్బంది వద్దండి. గురుస్వాములకి నా విన్నపం ఇది. నేను ఆర్డర్ చేయట్లేదండి. జస్ట్ నార్మల్‌గా విన్నపం మాత్రమే చేస్తున్నాను. ఒకసారి అర్థం చేసుకొని నెక్స్ట్ టైమ్ నుంచి మాల వేయించే ముందు ఆలోచించుకోండి. ఇంకా ఈ సంవత్సరం స్వాములు చాలా కష్టపడ్డారండి స్వాములు మాత్రం. నెక్స్ట్ ఇయర్ నుంచి ఆలోచించుకోండి. ఒకవేళ మీకు ఓపిక లేకపోతే శబరిమల ఎప్పుడైనా ఖాళీ టైంలో వెళ్ళిరండి. లేకపోతే మీకు దగ్గరలో, మాకైతే దగ్గరలో ద్వారపుడు ఉంది, కత్తిపూడి, ఆంధ్ర శబరిమల ఒకటి ఉంది. అలాంటి చోట్లకి వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే వెళ్ళి ఇబ్బంది పడొద్దండి. అక్కడికి వెళ్ళిన దాకా ఉండి ఏమన్నా అయితే చాలా ఇబ్బంది పడాలి. మా కళ్ళ ముందే చిన్న చిన్న పిల్లలు కళ్ళు తిరిగి పడిపోవడాలు, స్పృహ తప్పి పడిపోవడాలు, వాళ్ళకి ఆక్సిజన్ అందక చాలా ఇబ్బంది పడుతుంది చూసాం. 2-3 అయితే చనిపోవడం కూడా చూసాం మేము. కాబట్టి ఖచ్చితంగా ఆలోచించుకునే మాల వేసుకోండి. వేసుకున్న తర్వాత తప్పదండి. ఇంకా ముట్టుకున్నాక నిప్పు కాలుతుందంటే మన తప్పు అవుతుంది అది. కాబట్టి ఖచ్చితంగా మీరు అన్నిటికీ ఒప్పుకుని అంగీకరించుకుంటే మాత్రమే వేసుకోండి. లేకపోతే వేసుకోవద్దండి. వేసుకొని బాధపడొద్దు. అక్కడికి కొంచెం డబ్బులు ఎక్స్ట్రాగా తీసుకెళ్ళండి. ఎందుకంటే కొండ మీద ఖర్చులు చాలా ఉంటాయన్నమాట. నడవలేని వాళ్ళు డోలీ అయితే మాత్రం ఖచ్చితంగా కట్టించుకోండి. ఎందుకంటే ఎక్కి ఇబ్బంది పడొద్దు. నడిచి ఓపుకుంటే మాత్రం నడవండి. లేదంటే కనుక డోలీ వాళ్ళు 6,000 దాకా ఛార్జ్ చేస్తారు. తెలియని వాళ్ళు అయితే ఖచ్చితంగా నా అలాంటి తెంగర వాళ్ళకైతే 20,000 చెప్తారు. మా వంశీ నేను మన డోలీ సరదాగా అడిగితే 20,000 చెప్పారనమాట వాళ్ళు. మాకు తెలుసు నార్మల్గా, కానీ మామూలుగా వాళ్ళు అలా చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా దానికోసం కూడా ఆలోచించుకోండి మీరు. వెళ్ళే ముందే అక్కడ కొంచెం డబ్బులు మాత్రం ఎక్స్ట్రా తీసుకెళ్ళండి. ఎవరిని మాత్రం నమ్మొద్దండి. ఖచ్చితంగా మీరు మాత్రం ఎవరిని నమ్మొద్దు. డబ్బు మీ దగ్గరే ఉంచుకోండి. ఎంత తెలిసిన వాళ్ళైనా, స్వాములు ఎలాంటి వాళ్ళైనా సరే, అక్కడ ఎవరు అందరూ స్వాములే కదా, అయ్యప్ప దీక్షలే కదా అని మీరు అనుకుంటారు. కానీ చాలా పక్కా 420 గాళ్ళు ఉంటారు. మాలలు వేసుకుని నటిస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా డబ్బులు ఎవరికి ఇవ్వకండి. ఎవరికి చూస్తుండగా కూడా, ఎవరైనా చూస్తుండగా కూడా డబ్బులు మాత్రం తీకండి. జాగ్రత్తగా చిల్లర పట్టుకెళ్ళండి. చిల్లర పట్టుకెళ్ళి అదే ఖర్చు పెట్టుకోండి. 100 లాంటివి తీసుకెళ్ళి 50 లాంటివి అవే ఖర్చు పెట్టుకోండి. పెద్ద నోట్లు మాత్రం తీయొద్దు. వేరే మీరు ఏదైనా బస్కి కానీ, ఆర్టీసీ బస్ కానీ, ప్రైవేట్ బస్ కానీ అక్కడికి ట్రిప్ కింద వెళ్తే కనుక 6 days అలాగా బస్సులో లగేజ్ అంతా వదిలేస్తారు. తప్పలేదు, వదిలేసి వెళ్ళిపోండి. వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తారంటే కూడా మాత్రం ఒక దుప్పటి తీసుకెళ్ళండి. ఎందుకంటే ఈ సంవత్సరం మాకు అర్థమైంది అయితే అదే. పళ్ళు రాళ్ళు కట్టుకుంటే కానీ బుద్ధి రాదు కదా. ఈ సంవత్సరం మేము దుప్పటి లేక చలికి చాలా ఇబ్బంది పడ్డాం. దాంతోపాటు తినే వస్తువులు ఏమైనా ఉంటే తీసుకెళ్ళండి. చిన్నపిల్లలకు మాత్రం వాటర్ బాటిల్, ఖాళీ బాటిల్ తీసుకెళ్ళండి. ఎక్కడ పడితే అక్కడ వాటర్ ఇస్తారు వాళ్ళు, వేడి నీళ్ళు. అవి తాగించండి పిల్లలకి. మీరు కూడా తాగడానికి తీసుకెళ్ళండి. ఒకవేళ తెలియని పిల్లలు ఎవరైనా ఉంటే ఎత్తుకోండి పాపం వాళ్ళని. మీకు ఒకవేళ ఒప్పుకుంటే మాల వేసుకోలేని వాళ్ళైనా సరే ఆ పిల్లల్ని ఎత్తుకొని తీసుకెళ్ళండి. ఎందుకంటే అయ్యప్పని మోస్తున్నారండి మీరు. అది చాలా ఇదైన విషయం. అది మీకు నేను మాటల్లో కూడా చెప్పలేకపోతున్నాను. నేను ఎవరు దొరుకుతారో ఎవరిని ఎత్తుకుందామా అని చూస్తాను. చాలామంది పిల్లల్ని తీసుకెళ్ళిపోయేవాడు అనుకున్న దగ్గరికి రారు కూడా చాలామంది. కానీ అది చాలా మంచిదండి. వాళ్ళని ఎత్తుకుని తీసుకెళ్ళండి. ఆ ఫలితం అయ్యప్ప మీకే చూపిస్తాడు. ప్లస్ ఏంటంటే స్వాములు నడిచి కాళ్ళు నొప్పులు పెట్టేస్తాయండి వాళ్ళకి పాపం. అది కాళ్ళు నొక్కడానికి ట్రై చేయండి. వాళ్ళకి కాళ్ళు నొక్కితే చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. అది చాలా రిలీఫ్గా ఫీల్ అవుతారు. అయ్యప్ప కాళ్ళు నొక్కిన దాంతో సమానం అనమాట అది. కాళ్ళు నొక్కడానికి మాత్రం ట్రై చేయండి. కొంతమంది పీఠం దగ్గరే మాల తీస్తారు. కొంతమంది శబరిమలలో కానీ, తిరుపతిలో కానీ మాల తీస్తారనమాట. మాల తీసేసిన తర్వాత ఆ రోజుకి కొంచెం టిఫిన్ చేసేసి జాగ్రత్తగా ఉండండి. మన్నాడు ఒకవేళ మీరు ఎన్వి అలాంటివి తినేవాళ్ళు అయితే, ఎన్నవి తినకపోయినా సరే ఒక రోజు చూసుకుని అమ్మవారికి నైవేద్యం పెట్టుకోండి. దుర్గమ్మకి కానీ, మీ గ్రామదేవతకి కానీ నైవేద్యం పెట్టుకుని ఆ రోజు నుంచి మీ లైఫ్ స్టైల్, మీ అలవాట్లు అనమాట. ఎన్వి తినేవాళ్ళు ఉంటే ఒకవేళ తినండి. తర్వాత మీ ఇష్టం. ఇక్కడ నుంచి మార్చుకోవడానికి ట్రై చేయాలండి. తక్కువలో తగ్గాలి. ఎందుకంటే తాగేవాళ్ళు కానీ, స్మోకింగ్ చేసేవాళ్ళు కానీ ఇంకా ఈ 41 రోజులు చేయకుండా ఉంటారు కదా. ఎలా ఉంటున్నారు మీరే ఆలోచించుకోండి. అంత క్రమశిక్షణ మీకు ఎలా వస్తుందో అది మీ జీవితంలో ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అది కేవలం అయ్యప్ప మాలనే కాదండి. భవానీ మాల వేసుకున్నా, శివమాల వేసుకున్నా, గోవింద మాల వేసుకున్నా, ఏ మాల వేసుకున్నా ఒక్కొక్క చెడ్డ అలవాటును వదిలేసుకుంటూ మనం చివరికి వాళ్ళలో కలిసిపోవాలి. వాళ్ళ తత్వం మనలో రావాలన్నమాట. అందుకే ఈ మాలల్లో అనే సిస్టమ్ ప్రవేశపెట్టుంటారు నాకు తెలిసినంత మట్టుకి. కాబట్టి ఖచ్చితంగా మీలో పరివర్తన తెచ్చుకోండి. నలుగురికి ఆదర్శంగా ఉండడం వల్ల ఏంటంటే అయ్యప్ప మాల వేసుకుని వీళ్ళు బాగుపడ్డారు, వీళ్ళు మారిపోయారని నలుగురు పొగుడుకోవాలి. మీ వల్ల దేవుడికి పేరు వచ్చిందంటే ఆయనకి ఇంకా ఆనందంగా ఉంటుంది. అది ఏ దేవుడైనా సరే అనమాట.
ఇంక నెక్స్ట్ మీ ఏంటంటే మీ ఇంట్లో ఎవరికన్నా మెన్షన్స్ కానీ డేట్ టైం కనుక అయితే పొరపాటును కూడా 5 రోజు ఇల్లంతా కడిగే వరకు మీరు ఆ పరిసరాల్లోకి కూడా వెళ్ళకండి. ఒకవేళ మీకు తెలిసుండి ఎవరన్నా మెన్షన్లో ఉన్నట్టు మీరు వాళ్ళని చూసినట్లయితే ఖచ్చితంగా స్నానం చేయండి. ఎందుకంటే గాలి తగలకూడదు. ప్లస్ ఏంటంటే ఎవరన్నా పోయినప్పుడు ఆ శవాన్ని కనుక మీరు చూసినట్లయితే ఖచ్చితంగా ఉన్న పలంగా మీరు ఎక్కడ వాటర్ ఉంటే అందులోకి వెళ్ళి స్నానం చేసేయాల్సిందే, అంతే. ఇంకా అది రూలు. ఎందుకంటే మా సైడ్ పాటించే రూల్స్ మాత్రమే నేను చెప్తున్నాను. ఎవరికి ఎలా ఉంటాయి అనేది అందరికీ ఒకే రకంగా ఉండవు కదా. చేతుకున్న 5 వేళ్ళు ఒక రకంగా ఉండవు కాబట్టి నియమాలు పద్ధతులు కూడా అందరికీ ఒకేలా ఉండవు. మా సైడ్ పద్ధతులు మాత్రమే నేను చెప్తున్నాను కాబట్టి ఖచ్చితంగా స్నానం చేసేయాలండి. అది మాత్రం ఉన్న పలంగా స్నానం చేసేసి బట్టలు మార్చుకోవాలి. తడి బట్టలతో మాత్రం పూజ ఎప్పుడు మాత్రం చేయకండి, అది చాలా తప్పు. ప్లస్ ఏంటంటే మీ టవల్స్ మీ డ్రెస్సుల మీద మీరు ఒక పేరు మిషన్ టైలర్తో కుట్టించేసుకుంటే మీవి మారకుండా ఉంటాయి. ఇడుములు గోతాలు కానీ సంచులు కానీ అన్నీ ఒక చోట దాచుకున్నారంటే నెక్స్ట్ ఇయర్కి పనికొస్తాయి. లేదంటే ఎవరికైనా స్తోమత లేని వాళ్ళకి ఇవ్వడానికి కూడా పనికొస్తాయి అనమాట. ఆరవేసుకునే చోట కూడా జాగ్రత్తగా ఆరవేసుకోండి. ఎందుకంటే త్వరగా ఆరేలా చూసుకోండి. చాలా ఇబ్బంది పడాలి, వర్షాలు మంచు కదా ఆ టైంలో. మన దరిద్రం బాగుందంటే కనుక వర్షాలు కూడా పడిపోతాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. మాల్లో ఉండగా స్త్రీలు ఎవరినన్నా సరే మాత అనే పిలవాలండి. పేరు పెట్టినా సరే ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు అనుకోండి, మీ పాపే ఉంది, మీ అమ్మాయి ఉందనుకోండి, తన పేరు ఒక లక్ష్మి, మామూలుగా ఒక లక్ష్మి అనుకోండి, లక్ష్మీ మాత అని పిలవాలి. స్వామిని మీ అబ్బాయిని అయితే పోను చరణ్ అనుకోండి, చరణ్ స్వామి అని పిలవాలి. లేదంటే ప్రతి ఒక్కరిని స్వామి స్వామి మాత మాత అనే పిలవాలి. ఏ గీ ఇలా రా అలా పో అలాంటి మాటలు మాత్రం వాడకండి. ఎందుకంటే బయట వాళ్ళు చాలా ట్రోల్స్ చేస్తున్నారండి మాల వేసుకునే వాళ్ళని. కాబట్టి మనం మన మతాన్ని మనం కించపరచుకోకూడదండి. మనం మాల వేసుకోకపోయినా పర్వాలేదు కానీ వేసుకుని మాత్రం పాడు చేయకండి. చాలా ఇదిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు చాలా చిరాగ్గా చూస్తున్నారు బయట, మీలో మీకే ఐక్యత లేదు అనేసి చాలా చీప్గా మాట్లాడుతున్నారు. కాబట్టి మనం కించపరచుకోవద్దండి. ఇంకా కాబట్టి చెప్పులు అవి వేసుకోకపోవడం, సెల్ ఫోన్స్ వాడడం అలాంటివి తగ్గించండి. రీల్స్ మీద ఫోటోల మీద స్నాపుల మీద కొంచెం తగ్గించుకుంటే ఈ 41 రోజులు ఒక మంచి క్రమశిక్షణ అలవాటు అవుద్ది మనకి. మా వంశీ అయితే నేనైతే వాట్సాప్ తీసుకునేవాడిని. వాట్సాప్లో నాకు కాలేజీలోంచి డాక్యుమెంట్లు అవి పెడతారనేసి. మా వంశీ అయితే నార్మల్గా కీప్యాడ్ ఫోన్ వాడేవాడు, లేకపోతే ఇవన్నీ అన్ఇన్స్టాల్ చేసేసేవాడు అనమాట. నాకే అనిపించేది వీడు చాలా బెటర్ నా మీద అనేసి. వాడు అసలు నార్మల్ డేస్లో అసలు సరిగ్గా గుడికి కూడా వెళ్ళాడు. అలాంటి వాడు అలా చేస్తున్నాడంటే అర్థం చేసుకోండి. చాలా జాగ్రత్తగా చేసుకుంటే మంచిది. మనకి అయ్యప్ప మంచి దారి చూపిస్తాడు ఖచ్చితంగా మీకు. కాబట్టి డబ్బులు మాత్రం ఎక్కువే తీసుకెళ్ళండి. కొండ మీద మీరు అనుకున్న పరిస్థితులు మాత్రం ఉండవు. సింగిల్ కాఫీ కానీ టీ కానీ పాలు కానీ 30 రూపీస్ ఛార్జ్ చేస్తారండి వాళ్ళు. అసలు మనం తట్టుకోలేని రేట్లు. దానికి కామెంట్స్ కూడా పెట్టారు చాలామంది, ఏంటంటే వాళ్ళకి ఇదే సీజన్ అనేసి. కానీ 10 రూపాయలకి ఒక 10 రూపాయలు లాభం వేసుకుని అమ్ముకునే విధానం వేరు, ఒక 100 రూపాయలు వేసుకునే విధానం అమ్ముకునే వేరు అనమాట. ఆ విధానం వేరు. కాబట్టి ఖచ్చితంగా స్వాములు డబ్బులు కొంచెం ఎక్కువే తీసుకెళ్ళండి. తిండికి మాత్రం ఆలోచించకండి, ఖర్చు పెట్టుకోండి. లేదంటే అయ్యప్పని చూడకుండా డైరెక్ట్ అక్కడే ఉండిపోతారు మీరు. కాబట్టి తిండి దగ్గర మాత్రం ఆలోచించద్దు. మీతో ఉన్న వాళ్ళు ఎవరికైనా డబ్బులు లేకపోయినా, ఒకవేళ ఏమన్నా తెచ్చుకోకపోయినా సరే, మీ దగ్గర ఉన్న తిండి అంటే వస్తువులు, ఆహార పదార్థాలు కానీ స్నాక్స్ తీసుకెళ్తారు. చాలామంది చేసేస్తారు కదా, గజ్జికాయలు, జంతికలు, చెకోడీలు, మిక్చర్లు అనేసి, స్వీట్లు అనేసి ఇస్తారు కదా, అవి తీసుకెళ్తారు కదా. అవి వాళ్ళకి పెడుతూ ఉండండి. వాళ్ళ ఆకలితో చాలామంది చూస్తూ ఉంటారు. ఒకవేళ మీరు కనుక మీకు దగ్గర చేసుకోలేకపోతే తీసుకునే డబ్బులు ఉంటే తీసుకుని తినండి. అక్కడ కొండ మీద చాలా రేట్లు ఉంటాయండి, అది మాత్రం మర్చిపోవద్దు. చాలా అంటే చాలా రేట్లు ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకెళ్ళండి. పర్స్ వచ్చినప్పుడు మాత్రం ఖాళీగానే వస్తుంది. డబ్బాలు కూడా, ప్రసాదం డబ్బాలు కూడా ఎక్కువ రేట్ అనమాట. జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి. ప్రసాదం డబ్బాలు వాళ్ళు తెమ్మన్నారు, వీళ్ళు తెమ్మన్నారు, వాళ్ళకి పంచిపెట్టాలి, వీళ్ళకి పంచిపెట్టాలని తీసేసుకుంటాం మనం. తీసేసుకున్నప్పుడు బాగానే ఉంటుందండి. కొండ మీద నుంచి అవి మోసుకొస్తున్నప్పుడు ఉంటుంది మనకి బాధ మొత్తం. అప్పుడు దిగిపోద్ది, అప్పుడు కనబడతాడు అయ్యప్ప మళ్ళీ ఇంకోసారి. చాలా వెయిట్ ఉంటాయండి, అవి మాత్రం మొయ్యలేం మనం. ప్రసాదం డబ్బాలు జాగ్రత్తగా తీసి తెచ్చుకోవాలి. ఎవ్వడు కూడా మనల్ని రక్షించడానికి రావడం, మనంతటా మనమే మోసి తెచ్చుకోవాలన్నమాట ఓపిక పట్టి. కాబట్టి అది కూడా మీరు జాగ్రత్తగా చూసుకుని తీసుకోండి. ప్రసాదం డబ్బాలు కూడా తీసుకునేటప్పుడు ఎక్కువ తీసుకుంటే తర్వాత చాలా ఇబ్బంది పడాలి. దారిలో ఎవడో కూడా మోసిపెట్టే దిక్కు ఉండదు మనకి. జాగ్రత్తగా మనమే మోసుకోవాలి. కాబట్టి గుండె రాయి చేసుకుని తక్కువే తీసుకోండి. ఎక్కువ తీసుకున్నారంటే ఇంకా మోసి బలం ఉన్నప్పుడే తీసుకోవాలి. ఇంకా అంతే. వాళ్ళు తెమ్మన్నారు, వీళ్ళు తెమ్మన్నారు అని తెచ్చేద్దామంటే పొలమని మన వల్ల అవ్వదు. వాళ్ళు ఎన్నన్నా డబ్బాలు ఇస్తారు, వాళ్ళకి ఇదే సీజన్ కాబట్టి దేవస్థానం వాళ్ళకి. కానీ మనం మోసి ఒప్పుకుండాలి కదా మరి మనకి.
ఇప్పటికే వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది అనుకుంటున్నాను. నాకు తెలిసినంత మట్టుకు అన్ని విషయాలు షేర్ చేశాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మళ్ళీ వీడియో చేస్తాను. ఈ ఫిల్టర్ వేసుకున్నందుకు నన్ను ట్రోల్స్ చేయడం మాత్రం మానండి ప్లీజ్. ఎందుకంటే చాలామంది అంటున్నారు కాపీ చేస్తున్నారు మీరు, అమెరికన్ డాలర్స్ అక్కలాగా అనేసి అంటున్నారు. లేదండి, నా మాట తీరు ఇంతే. నీ ఫేస్ మాత్రం చూపించకపోవడానికి ఏంటంటే కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల నేను చూపించొద్దు అంటున్నారు అనేసి. అందుకే ఇంకా ధైర్యంగా బయటకు రాలేక ఇలాగా స్తంభ వెనకాల పిల్లలాగా జాగ్రత్తగా ఇలా ఫేస్ ఇలా పెట్టుకుని చేసుకుంటున్నాను. కాకపోతే ఏమనుకోకండి. ఇంకా అయితే నెక్స్ట్ వచ్చేసి మీరు ఇవి చెప్పగలటం వరకు అయితే నా వల్ల అయింది. ఇంకా చాలా చెప్పాల్సినవి ఉన్నాయి, నేను ఏమీ రాసుకోలేదు. నార్మల్గా ఇలా కెమెరా పెట్టేసుకుని టక మాట్లాడేస్తున్నాను నేను. అంతేగాని నాకు అసలు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు, అనుకుని కూర్చున్నాను అంతే. జాగ్రత్తగా ఇలా చెప్పుకొచ్చేస్తున్నాను. కాబట్టి జాగ్రత్తగా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో అడగండి. నాకు తెలిసినంత మట్టుకు అన్నీ షేర్ చేశాను కదా. ఇంకా ఈ గురుస్వాములు ఎవరైనా సరే, స్వాములు ఎవరైనా కూడా దీన్ని మీ మనసు నొప్పించుంటే క్షమించండి. ఎందుకంటే కొన్ని కఠినంగానే ఉంటాయి కదా. ఆ నియమాలన్నీ నేను చెప్పదలుచుకున్నాను అంతే. పాటించకపోవడం అది మీ ఇష్టం అండి. చెప్పడం వరకు నా ధర్మం కదా, నేను చెప్పాను. అదైనా అడిగారు కాబట్టి చెప్పాను. ఈ వీడియో ఒక్కరికి యూజ్ అయినా నాకు ఆనందమే అండి. ఎందుకంటే మన సంస్కృతి, మన సంప్రదాయాలు నిలబెట్టుకోవాలి కదా. ఒకవేళ ఎవరినైనా నొప్పించినా, తప్పుగా మాట్లాడినా క్షమించండి. చిన్న వయసు కదా, ఏమనుకోకండి. నాకు తెలిసినన్ని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నవన్నీ చెప్పానమాట. మీ అందరికీ అర్థమైందా అనుకుంటా ఈ వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంతేనండి వీడియో. హరిహర సుతన్న ఆనంద చిత్తన అయిన స్వామియే శరణమయ్యప్ప. శ్రీమాత్రే నమః.